హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మమత. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మిస్ అయితే మరి మీ ఎగ్జామ్లో మీరు రాయలేరు. సో నేను అన్నీ రీసెర్చ్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నీ పక్కన పెట్టాను. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవి నేను 10 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ సెమిస్టర్ బీఎస్సీ. ఓకేనా? ఇవన్నీ నోట్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, ఆన్సర్స్ చేసుకోండి. నేనైతే కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ కూడా చేసేసాను, ఒకసారి చూసేయండి. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఓకేనా? అండ్ ఇది 3rd సెమిస్టర్ బీఎస్సీ, ఓకేనా? మర్చిపోకుండా మీరు చూడండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది అడుగుతున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. సో మీకు ఇంత కష్టపడి నేను పెడుతున్నాను కాబట్టి ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ చూడండి, నేను క్వశ్చన్ వైజ్గా ఒక్కొక్క 10 క్వశ్చన్స్ నేను అన్ని ప్రిపేర్ చేశాను. 5 మార్క్స్ 10 మార్క్స్. సో నేను లైన్గా రాశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నేను నెంబర్ వైజ్గా కూడా పెట్టాను ఒకసారి, ఓకేనా? చూడండి, షో దట్ ది సీక్వెన్స్ కవరేజెస్ అని ఉంది కదా, ఇఫ్ ఇట్ ఈస్ క్యాష్యూ సీక్వెన్స్. అండ్ ఇగోండి ఫస్ట్ స్టేట్మెంట్ అది, ఓకేనా? మీకు అర్థం అవ్వాలని నేను సైడ్ హెడ్డింగ్స్ కూడా పెట్టాను. సో మీకు మెయిన్ పాయింట్స్ కూడా హైలైట్ చేశాను. ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చాలామంది బీకామ్ కూడా అడుగుతున్నారు. సో బీకామ్ అయితే మనకు అవైలబుల్గా లేవండి. సో మ్యాథమెటిక్స్ అయితే చెప్పగలను. సో బీకామ్ అయితే మనకు అది లేవు, ఓకేనా? ఐమ్ సో సారీ. అండ్ ఇది సెకండ్ క్వశ్చన్ చూపిస్తాను కదా, చూడండి. నేను సెకండ్ క్వశ్చన్ log 1 + x / 1 + x² అని ఉంది కదా. సో ఇదొక క్వశ్చన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇవి రాస్తే చాలు, పాస్ అయిపోతారు. ఒక్కసారి చెక్ చేసుకోండి అండ్ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, ఓకేనా? అండ్ స్క్రీన్ షాట్ తీసి మీరు వేరే బుక్లో నోట్ చేసుకొని మీరు అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. బుక్లెట్ మొత్తం ఫిల్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? అండ్ ఇంకొక క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఆఫ్ sin x అండ్ sin 2x ఎంత డిఫరెన్షియల్. సో నేను అదే రాశాను, చూడండి ఒకసారి. ఇవ్వండి, చాలా సింపుల్ వేలోనైతే నేనైతే 5 మార్క్స్ అయితే చాలా సింపుల్ వేలో మీకు చూపిస్తున్నాను. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా అలాంటిదే. సిగ్మా UN = x/n/xn. ఒకసారి చెక్ చేసుకోండి అది కూడాను. అండ్ ఇంకొకటి థీరం అన్నమాట. స్టేట్ అండ్ ప్రూవ్ m, n x⁻n-1/1 + x m + n dx. ఒకసారి ఇది కూడా చూసుకోండి, బీటా ఫంక్షన్ది. వీ హ్యావ్ టు బీటా ఫంక్షన్. సో ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీన్ షాట్ మెల్లగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్. అండ్ తర్వాత మీరు అది నోట్ చేసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? అండ్ 6th వన్ ఆల్సో ఒకసారి క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పెట్టాను, అది ఫోటో పెట్టాను ఆల్రెడీ. ఒకసారి చెక్ చేసుకొని మీరు 1 by 1 రాసుకోండి. అండ్ స్టోక్స్ థియరం ప్రూవ్ దట్, అది కూడా మనకి నేను క్వశ్చన్ అయితే మీకు రాసిచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. డయాగ్రామ్తో సహా నేను అన్నీ వేశాను. అండ్ 7th క్వశ్చన్, గివెన్ y = x + √1 + x² m అని ఉంది కదా. సో అది కూడా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చదివితే మీకు చాలు, సరిపోతుంది. సో చాలామంది అడుగుతున్నారు కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి. నేను క్వశ్చన్స్ అయితే పెడతాను, ఓకేనా? మీకు ఎవరికైతే కావాలో ఒకసారి మీరు రీచ్ అవుట్ చూసుకోవచ్చు, స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. నేను క్వశ్చన్స్ అయితే పెడతాను. ఆన్సర్స్ అయితే మట్టుగా మనకి క్రోమ్లోనే ఉంటాయి, నేను ఆల్రెడీ చెక్ చేశాను. మీకు ఆ లింక్ కావాలన్నా కూడా నేను పెడతాను, ఓకేనా? అండ్ హాల్ టికెట్ కోసం కూడా అడుగుతున్నారు చాలామంది. సో అదేంటంటే అదేమి లేదు, అదే స్టాంప్ వేయాలా లేదా అని చెప్పి అడుగుతున్నారనమాట. సో స్టాంపు అండ్ సిగ్నేచర్, ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే ఉండాలండి డెఫినెట్లీగాను. అది లేకుండా మనకి ఎంట్రీ అయితే కూడా లేదు, అస్సలు లేదు. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీ కాలేజ్కి వెళ్ళి స్టాంపు అండ్ సిగ్నేచర్ కూడా పెట్టించుకోవాలి, అప్పుడే మీకు వ్యాలిడ్ అనమాట అది. సో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. అండ్ క్వశ్చన్స్ కూడా నేను పెడతాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేసండి, సార్ డెఫినెట్గా పాస్ అయిపోతారు, ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. అండ్ ఇది ఫస్ట్ సెమిస్టర్, ఓకేనా? ఫస్ట్ సెమిస్టర్ బీఎస్సీ. ఇలా చూసండి, నేను థీరమ్స్ కూడా రాశాను, చాలా సింపుల్ వేలో రాశాను. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఓకేనా? ఇదండి మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది
వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇలా అయితే నా వీడియోస్ మీకు ఎలా వస్తాయి, నేను ఏమేమి అప్డేట్ ఇస్తానో కూడా మీకు తెలియదు కదా. సో ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, గంట సింబల్ పక్కన ఉంటుంది, అది ప్రెస్ చేయండి, హైప్ ఇవ్వండి. ఓకేనా, మీకు నా వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకేనా, బాయ్ బాయ్.